శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 4వ శ్లోకం తెలుసుకుందాం. అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలలో 3 ప్రశ్నలకు సమాధానం ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకంలో ఇంకొక 3 ప్రశ్నలకు జవాబులు చెప్పబోతున్నారు. అధిభూతం, అధి దైవం, అధి యజ్ఞం, వీటికి సమాధానాలు ఈ శ్లోకంలో విందాము. 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. దేహభృతాం వర, దేహధారులలో శ్రేష్ఠుడైన అర్జున, అధిభూతం క్షరః భావః. అధిభూతం అంటే దేనికైతే క్షర లక్షణము క్షరభావము ఉన్నదో అది అధిభూతం. క్షర లక్షణము అంటే నాశన లక్షణము. దేనికి నాశన లక్షణము ఉన్నది? పుట్టుట పోవుట దేనికైతే ఉంటుందో అది అధిభూతం. దేహం శరీర లక్షణములు కలవన్నీ, అంటే శరీరము, ప్రకృతి పదార్థాలు అన్నీ కూడా అధిభూతం కిందకి వస్తాయి. సృష్టిలో మనకు కనిపించే వస్తువులన్నీ పుట్టటం, పెరగటం, పోవటం ఉన్నాయి కనుక ఇవి అధిభూతాలే. తర్వాతి ప్రశ్న అధిదైవతం, అధిదైవం. పురుషః అధిదైవతం. పరమాత్మను మనం ఏది ఉపాసన చేస్తున్నామో ఆ ఉపాస్వరూపుడైన పురుషుడి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ పురుష రూపం ఎక్కడ ఉంటుంది? హిరణ్మయ పురుషుడు అంటారు. మనందరికీ చైతన్యం కలుగుతోంది అంటే పరమాత్మ వల్లనే కదా. కానీ ఆ పరమాత్మ చైతన్యము మనందరికీ కలిగిస్తున్నది ఆదిత్య మండలం వల్లనే. ఇందాక మనం అనుకున్న యజ్ఞంలో వేయబడ్డ ఆహుతులన్నీ వెళ్ళేది ఆదిత్య మండలానికే. వర్షం కురిపించేది ఆయనే కదా. ఈశ్వర కృత్యమంతా మనకు అందుతున్నది ఆదిత్య మండలం ద్వారానే. ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్య గర్భుడు అధిదైవతం, సమిష్టి జీవస్వరూపుడు. సర్వజీవులకు చైతన్యము ఈయన నుంచే వస్తోంది. సర్వ ప్రాణుల ఇంద్రియములకు అనుగ్రహకరుడు, సమిష్టి చైతన్య స్వరూపుడు. ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్య గర్భుడు అయిన పురుషుడు అధిదైవతం. హిరణ్య గర్భ అంటే తేజస్సును తనలో కలిగినవాడు, తేజస్సుకు కేంద్రంగా ఉన్నవాడు. తేజస్సు అంటే చైతన్యము. పురుషుడు అంటే మగవాడు అని కాదు. ఆయన చేతనే సంపూర్ణ, సర్వం సంపూర్ణమైన పూర్ణం అవుతున్నది. సర్వము వ్యాపించి నిండుతనం ఇచ్చినవాడు కనుక పూర్ణుడు అవటం వలన, పూర్ణము చేసేవాడు అవటం వలన పురుషుడు అంటారు. ఇది ఒక అర్థము. ఇంకొక అర్థము, అందరి శరీరమనే పొగంలో ఉన్నాడు కనుక పురుషుడు. ఇది ఇంకొక అర్థం. అధిదైవతం అంటే ఆదిత్య అంతర్గతమైన హిరణ్య గర్భ స్వరూపం ఏదో దాన్ని అధిదైవతము అంటారు.
తర్వాత ప్రశ్న అధియజ్ఞం. అధియజ్ఞం అహం ఏవ అత్ర దేహే. అర్జునుడు అధియజ్ఞం అంటే ఏమిటి అని అడగలేదు. ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవడు, ఏ విధంగా ఉన్నాడు అని ప్రశ్నించాడు. దేహము అధిభూతం కిందికి వెళ్ళిపోయింది. లోపల ఉన్న ప్రత్యేగాత్మ అధ్యాత్మం కిందికి వెళ్ళిపోయింది. ఈ అధ్యాత్మంగా ఎవరైతే ఉన్నారో ప్రత్యేగాత్మ స్వరూపుడు పరమాత్మ యొక్క స్వభావమే కనుక పరమాత్మకు చెందినవాడు. దేహంలో ఉండటం వల్ల క్రియ జరుగుతోంది. ఆ క్రియ జరిపేటటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది అధియజ్ఞం. యజ్ఞో వై విష్ణు అంటారు. అంటే యజ్ఞము అంటే విష్ణువు. అక్షరుడు ఎవడు? విష్ణువే. ప్రత్యేగాత్మ ఎవరు? విష్ణువే. ఆదిత్య అంతర్గత మండల అధిదైవం ఎవరు? విష్ణువే. సృష్టి చేయాలి అని ప్రథమ సంకల్ప రూపమైన విసర్గ చేసింది ఎవరు? విష్ణువే. అర్జునుడు వేసిన 7 ప్రశ్నలకు సమాధానం విష్ణువే అని వస్తుంది. లోపల ఉంటూ దేహాన్ని అధిష్ఠించి యజ్ఞరూపమైన కర్మ చేసేది ఎవరు? యజ్ఞం చేయాలంటే ఉండాల్సింది దేహము. దేహాన్ని అధిష్ఠించి యజ్ఞాదులు జరుగుతున్నాయి కనుక దేహం ఉండేది యజ్ఞం చేయటానికే. యజ్ఞరూపమైన క్రియ దేహము యొక్క ఇంద్రియాల ద్వారానే జరుగుతోంది. కాబట్టి యజ్ఞము అనగా విష్ణువు. ఆ విష్ణువును నేనే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అధియజ్ఞ అహం ఏవ అత్ర దేహే. ఈ దేహంలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞుడను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యజ్ఞం దేహం చేతనే చేయబడుతుంది కనుక యజ్ఞానికి ఆధారం దేహం. కాబట్టి యజ్ఞుడికి దేహంతో నిత్య సంబంధం ఉంది కనుక యజ్ఞుడు దేహాన్ని ఆశ్రయించి ఉంటాడు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఓ అర్జున, నశించు పదార్థము అధిభూతం. దేహము, ప్రకృతి ఇవి అధిభూతములు. హిరణ్య గర్భుడు అధిదైవతం. ఈ దేహమందు ఉన్న నేనే అధియజ్ఞము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాతి శ్లోకంలో ప్రయాణకాలేచ కథం తెలుసుకుందాము. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.